జలదంకి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి పూజలలో పాల్గొన్నారు. స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి గ్రామ వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు తమ ఇళ్ల వద్దకు వచ్చిన స్వామివారిని దర్శించుకొని టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పులిగుంట మదమోహన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు ముడికిషోర్ రెడ్డి, గోసు ప్రసాద్ యాదవ్, యనమల మాధవరావు యాదవ్, ఆతిన శ్రీనివాస్ యాదవ్, రామాల భాస్కర్ రెడ్డి, ఫయాజ్, కమతం సుబ్బారావు, కమతం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.